హాయ్ ఆల్ మోకిలా సైడ్ ఫామ్ హౌస్ కోసం చూస్తున్న వారి కోసం మీకు ఒక ప్లాట్ తీసుకొచ్చానండి. 50 ఫీట్ రోడ్డు. ఈ వైట్ కన్నీలు కనిపిస్తున్నాయి అన్నీ మనకి బార్డర్, ఈ వెంచర్కి ఉన్న బార్డర్. ఆల్మోస్ట్ ఈ వెంచర్లో 40+ ప్లాట్స్ ఉన్నాయి. ఇది చూడండి, ఇదంతా 5 ఎకర్స్ వెంచర్. 5 ఎకర్స్ కన్నా ఎక్కువే, 5 ఎకర్స్ 6 గుంటాస్ సంథింగ్ ఉంది ఈ వెంచర్. ఎగ్జాక్ట్ నెంబర్స్ నేను మీకు పంపిస్తాను. ఈ వెంచర్ డెప్త్ వచ్చేసరికి ఇప్పుడు మన ప్రాపర్టీ చూద్దాము. 6A. ఆ 6A ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇక్కడ 6A ప్రాపర్టీ ఉంది. ఇది మనకు కన్నీ స్టార్టింగ్ కన్నీ. మధ్యలో ఒక వైట్ కన్నీ కనిపిస్తుంది అక్కడ ఆ వైట్ కన్నీ కనిపిస్తుంది. దాని వెనకాల ఇంకొక కన్నీ ఉంది. ఈ డెప్త్ అంతా మనకు 120-125 వరకు ఉంటుంది. ఇది మీకు మ్యాప్లో క్లియర్గా కనిపిస్తుంది. దాని తర్వాత ఈ 6A ఏదైతే ఉందో ఇది 37 ఫీట్ ఉంటుంది. 37 ఫీట్ అగో ఎక్కడుంది, ఇక్కడ కనిపిస్తుంది మనకి ఎల్లో కన్నీ. ఇంకొకటి అక్కడ తీసుకెళ్తాను. ఈ కన్నీ ఇది హాఫ్ ప్రాపర్టీ అవుతుంది, ఇంకొక హాఫ్ 7A వరకు అక్కడ. సో ఇది డెప్త్ చాలా ఉందండి. 1000 స్క్వేర్ యార్డ్స్. ఆల్మోస్ట్ మీరు చూసినా అక్కడ టంగుటూరి విలేజ్ ఆల్రెడీ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. 400 మీటర్స్ దూరంలోనే టంగుటూరి విలేజ్ ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడ పైన చెట్ల పైన చూడండి వైట్గా కనిపిస్తుంది, అదంతా మోకిలా విలేజ్ అంతా అక్కడ ఉంది. అక్కడ అపార్ట్మెంట్స్ కూడా కనిపిస్తున్నాయి, అది కూడా మోకిలా విలేజ్. ఇక్కడ కూడా మోకిలా ఉంది. అది కాకుండా టంగుటూరి విలేజ్ ఓన్లీ 400 మీటర్స్ దూరంలో ఉంది. ఇక మా ఫ్రెండ్ నడిచి వస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ 40 ఫీట్ రోడ్డు. ఆల్రెడీ మొత్తం అంతా చేశారు. చుట్టూ అంతా పంట పొలాలు నీట్గా ఉంది. ఎవరైనా అవుట్ హౌస్ కావాలనుకుంటే బెస్ట్ ప్రాపర్టీ. అండ్ రేపు ఒకవేళ 111 జీవో వెళ్తే సూపర్ స్పైక్ అయ్యే ప్రాపర్టీ. ఎందుకంటే ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ కూడా లేదు, 2.5 కిలోమీటర్స్ దూరంలో ఆల్మోస్ట్ ఇల్లు ఉన్నాయి. ఇది ఇప్పుడు తిరిగి వచ్చాం కాబట్టి 4 కిలోమీటర్స్ పడింది. అదే డైరెక్ట్ బ్రిడ్జ్ పడిపోతే 2 కిలోమీటర్స్ 2.5 కిలోమీటర్స్ అయిపోతుంది.